హాయ్ అందరికీ. మాకొక బుడ్డి గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో సరస్వతి చెట్లు, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. దాని గురించి చెప్తాను ఈరోజు. ఈ ఆకులతో ఇది ఒక డాక్టర్ మా ఇంటికి వచ్చి ఇది తీసుకెళ్ళి సరస్వతి చూర్ణము చేస్తుంది అన్నట్టు. దాన్ని చూసి నాకు మనం కూడా వండుకొని తినాలి కదా అన్నట్టు నాకు ఆలోచన వచ్చి అప్పటి నుండి ఈ సరస్వతి ఆకుతో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము అది చేస్తూ ఉంటాను నేను. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలంటే ఇంకా యూట్యూబ్లో చూడండి. సరస్వతి చూర్ణము ఇలాంటివి బాగానే చేస్తున్నారు ఈ ఆకులతోని. ఇవి అయితే బ్రహ్మి లీవ్స్ అని కూడా అంటారు వీటిని. ఇది చూసారా, ఇది ఒక రకమైన సరస్వతి ఆకు. ఇది కూడా సరస్వతి ఆకు. ఇది కొంచెం లీవ్స్ లావుగా ఉంటాయి. ఇది కూడా నేను శుభక వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను. ఇది మా ఇంట్లో ఉన్న ఆకు మాత్రం కొంచెం లేయర్ పల్చగా ఉంటుంది. ఇది లావు ఉంటుంది ఆకు. ఇది మా ఇంట్లో ఆకు. ఇది ఆకు పల్చగా ఉంటుంది ఇట్లా. ఇదేమో మందంగా ఉంటుంది. చూసారా ఇట్లా అన్నట్టు. ఇవి రెండు డిఫరెన్స్, కానీ ఇవి రెండు తినేటివే. ఇవి రెండు వాడుకోవచ్చు. నేను ఇది రెండు వాడుతాను. ఇలా వాటర్లో వేసి చక్కగా మొత్తం ఇట్లా కలిపినట్టు చేసి మొత్తం కింద అది మరీ నేలకు ఉంటాయి కదా ఈ మొక్కలు, ఇసుకుంటుంది. కొంచెం ఎక్కువ వాటర్ వేసి కడగాలి. కడిగి ఇలా ఫిల్టర్ ఉన్న జాలీలో వేసుకున్నాం అనుకోండి, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవడమే. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాటర్ వేసి మిక్సీ చేశాను. వాటర్ వేయకుండా అయితే అంత మెత్తగా అవ్వదు. దానికోసమని వాటర్ వేసి మిక్సీ చేయాలి. ఇంకా ఇది చపాతీ పిండిలో వేసుకొని చపాతీ తడుపుకోవడమే. గోధుమ పిండి, నేను గోధుమ పిండి ఉన్ను ఇది రాగుల పిండి రెండు కలిపి చేస్తాను చపాతీ. ఇది రాగుల పిండి ఫస్ట్ వేసింది, గోధుమ పిండి, ఇవి రెండు కలిపి చేస్తాను చపాతీ. వెరీ వెరీ టేస్టీ ఉంటాయి. ఇంకా మనం ఈ మిక్సీ చేసుకున్న పిండి ఈ సరస్వతి ఆకు పేస్ట్ ఇందులో వేసుకోవడమే, కలుపుకోవడమే. చపాతీ పిండిలాగానే కలపాలి. ఇది తడుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి 10-15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టి తర్వాత చేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. వేసాక మామూలుగా కాల్చుకోవడమే, ఆయిల్ వేసుకొని. కాకపోతే ఇవి కొంచెం లైట్గా గ్రీన్గా కనిపిస్తూ ఉంటాయి. హెల్దీ కదా, సరస్వతి ఆకు కదా.